హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సాగర్ అయితే బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే నడిపోడా, ఆగరా, ఆ బ్యాగ్ ఏంట్రా అని వాళ్ళ అమ్మ అడ్డుకుంటూ ఉంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానమ్మా అని సాగర్ చెప్పడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు. నర్మదా, పద వెళ్ళిపోదాం అని సాగర్ పిలుస్తూ ఉంటే శ్రీరామ శ్రీరామ, రే మళ్ళీ ఏమైందిరా నీకు? మాట్లాడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటావేంట్రా బుద్ధి లేకుండా అని అడ్డుకుంటూ ఉంటే నా అంతటా నేను వెళ్ళిపోవట్లేదమ్మా. ప్రతిసారి మీ ఆయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తున్నాడు. చెప్పలేదా ఏమైందో? ఆయన ఏం చేశాడో నీకు చెప్పలేదా? కన్న కొడుకు విషయంలో నడి రోడ్డు మీద ఆయన చేసిన గొప్ప ఘనకార్యం ఏంటో నీతో చెప్పలేదా అని సాగర్ అరుస్తూ ఉంటే, రే నువ్వు ఆగరా. ఏమండి ఏమైందండి, ఏం జరిగిందని అడుగుతుంటే ఏం మాట్లాడరేంటండి, అసలు ఏం జరిగింది అని వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడిక తిరుపతి వేదవతితో జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. విన్నావు కదా, గొప్ప తండ్రి ద గ్రేట్ రామరాజు అని చెప్పుకుని ఆయన నడి రోడ్డు మీద కన్న కొడుకుని ఎంత దారుణంగా మాట్లాడాడో విన్నావు కదా అని సాగర్ అంటూ ఉంటే, రే నేను మాట్లాడిన దాంట్లో తప్పే ముందురా, ఉన్న విషయమే కదా నేను మాట్లాడాను. రైస్ మిల్లో పనిచేయడం అంటే కూలోడ్లా పనిచేయడం నామోషి అని నువ్వు అనలేదా? ఉద్యోగం అయితే ఏసీ రూమ్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చని నువ్వు మాట్లాడిన మాటలు నిజం కాదా అని రామరాజు సాగర్ని నిలదీస్తూ ఉంటే, అయ్యా రామరాజు గారు నీకో దండం అంటూ సాగర్ తన రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టేసరికి ధీరజ్ వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు. నాకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ జీవితంలో ఒక స్థాయిలో ఉండాలని ఆ రోజు నేను అలా మాట్లాడాను. కానీ కొడుకు ఇష్టాన్ని బాధని అర్థం చేసుకోకుండా ఇలా మీరు డెప్పి పొడిచి మాట్లాడుతున్నారు చూడండి. మీరు చాలా గొప్ప తండ్రి. మీలాంటి గొప్ప తండ్రితో మాట్లాడే స్థాయి అర్హత నాకు లేవు. నన్ను వదిలేయండి. ఏ నర్మదా, ఇంకా చూస్తావేంటి, పద అని సాగర్ అంటూ ఉంటే, ఏంటి సాగర్ నువ్వు చిన్న విషయం జరిగితే చాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటావేంటి అర్థం లేకుండా అని నర్మద అంటుంది. ఇది చిన్న విషయం కాదు. నడి రోడ్డు మీద మా ఆఫీస్ వాళ్ళ ముందు జనాల ముందు నాకు తట్టుకోలేని అవమానం. నోరు మూసుకొని పద అంటూ సాగర్ నర్మద చేయి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే, రే ఆగరా, నేను మీ నాన్నతో మాట్లాడతాను ఆగరా అంటూ వేదవల్లి అయితే ఆపుతూ ఉంటుంది. ఏం మాట్లాడతావమ్మా, ఏం మాట్లాడతావు? ఎన్ని రోజులు ఆయనకి నేను చేస్తున్న ఉద్యోగమే నచ్చట్లేదు అనుకున్నాను, కానీ ఆయనకి నేనే ఇష్టం లేదు. కన్న కొడుకు మొదటి జీతంతో సంతోషంతో బట్టలు తీసుకొస్తే తగలబెట్టేసిన బండరాయేనా? సాటి ఉద్యోగస్తుల ముందు కన్న కొడుకు తలదించుకోవాల్సి వస్తుందని కూడా ఆలోచించకుండా నీచంగా మాట్లాడి అవమానించిన మూర్ఖపు తండ్రి అయినా అని సాగర్ అంటూ ఉంటే, రే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని రామరాజు అంటాడు. చూసావు కదా, కన్న కొడుకుని అడుగడుగున అవమానిస్తున్నాననే బాధ ఆయనలో కొంచెం కూడా లేదు అని సాగర్ అంటూ ఉంటే, రే ఏంట్రా అంటూ చందు సాగర్ మాటలకైతే బాధపడుతూ ఉంటాడు. ఇష్టం లేని మనిషితో నన్ను ఎలా ఉండమంటావు అని సాగర్ అంటూ ఉంటే, రే నడపడా, నాన్న ఏం చేసినా ఏం మాట్లాడినా అది మన మంచి కోసమేరా, మనం బాగుండాలనేరా అని చందు అంటూ ఉంటే, సోదాపరా బాబు, వినలేకపోతున్నావు. నువ్వు ఆయనకి ముద్దులు కొడుకు కాబట్టి ఆయన నిన్ను ఏ రోజు చిన్న మాట కూడా అనలేదు. అందుకే నా బాధ నీకు అర్థం కాదు. కానీ ప్రతి క్షణం అవమానపడుతున్నా నాకు తెలుసురా ఆ నొప్పి ఎంత దారుణంగా ఉంటుందో. నర్మదా, నువ్వు వస్తున్నావా లేక నన్ను వెళ్ళిపోమంటావా అని సాగర్ అంటూ ఉంటే, రే నడిపోడా, ఏంట్రా ఈ మొండితనం? నందనవనంలో ఉంటున్న ఈ ఇంటిని 3 ముక్కలు చేస్తానంటావేంట్రా? బ్రతికినంత కాలం మాకు కడుపు కోత పడతానంటావేంట్రా అని వేదవల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. అమ్మ, ఆయన బట్టలు తగలబెట్టిన రోజున నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడిని. కానీ నువ్వు వచ్చాక ఆయన నన్ను ఎంత మానసిక క్షోభ పెడుతున్నారో నీకు చెప్పి వెళ్ళాలని అనుకున్నాను. ఏంటా బయట అడుగడుగున ఆయనతో అవమానాలు పడుతూ ఈ ఇంట్లో ఉండే ఓపిక సహనం నాకు లేవమ్మా. ఈయన మాటలకు దూరంగా వెళ్ళిపోయి నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. నర్మదా పద వెళ్ళిపోదాం అంటూ సాగర్ నర్మదాని తీసుకెళ్తూ ఉంటే, సాగర్ ప్లీజ్ సాగర్ ఆగు, నా మాట విను అని నర్మద ప్రాధాయపడుతూ ఉంటుంది. రే నడిపోడా, ఆగుడ్రా, పెద్దోడా చిన్నోడా ఏదో ఒక విధంగా వీడిని ఆపండ్రా అని వేదవల్లి బాధపడుతూ ఉంటే, వెళ్ళిపోతే వెళ్ళిపోని అమ్మ,
అని ధీరజ్ అంటాడు. రే చిన్నుడా, గుమ్మం దాటి వెళ్ళిపోతున్న మీ అన్నని ఆపాల్సింది పోయి అలా మాట్లాడుతున్నావేంట్రా అని వేదవల్లంటే, అవునమ్మా, రోజుకి 4 సార్లు వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు. తుమ్మితే ఓడిపోయే ముక్కులాగా వెళ్ళిపోతాను అనే వాడిని ఎంతకాలం ఆపుతామమ్మా అని ధీరజ్ అంటూ ఉంటే, రే ఆ రోజు నువ్వు వచ్చి బ్రతిమలాడితేనే నేను ఇంటికి వచ్చాను, కానీ ఈసారి ఆ దేవుడు వచ్చి బ్రతిమలాడినా నేను రాను, ఈ జన్మలో ఈ గుమ్మం తొక్కను అని సాగర్ అంటూ ఉంటాడు. అలాగేరా, నిన్ను ఈ ఇంటికి రమ్మని ఎవ్వరూ బ్రతిమలాడరు అని ధీరజ్ అంటూ ఉంటే, ధీరజ్ ఏంటి నువ్వు వెళ్తున్న వాళ్ళని ఆపాల్సిందే పోయి ఇంకా రెచ్చగొట్టి మాట్లాడతావేంటి అని ప్రేమ అంటూ ఉంటుంది. నీకు తెలీదు, నువ్వుండు. రే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎవరు నిన్ను ఆపరు కూడా. కాకపోతే నాన్నకు నువ్వు 5 లక్షలు ఇవ్వాలి కదా, వాటిని వడ్డీతో సహా కట్టేసి నువ్వు వెళ్ళిపో అని ధీరజ్ అనడంతో అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. 5 లక్షలేంట్రా అని సాగర్ అడుగుతూ ఉంటే, నీ ఉద్యోగం కోసం నాన్నకు తెలియకుండా 5 లక్షలు తీసుకున్నావు కదా, ఆ 5 లక్షలమ్మా అని ధీరజ్ అంటూ ఉంటే, చిన్నోడా వెళ్తున్న వాడిని ఆపాల్సింది పోయి అని వేదవల్లి అంటూ ఉంటుంది. నేను రైస్ మిల్లో చాలా సంవత్సరాలు వర్క్ చేశానురా, నా జీతం లెక్కిస్తే 5 లక్షలకు పైగానే వస్తాయి అని సాగర్ అంటాడు. నీ చిన్నప్పటి నుంచి నీ చదువుకి, నీ తిండికి, నీ బట్టలకి, నీ ఖర్చులకి నాన్న పెట్టిన డబ్బులు లెక్కేస్తే 50 లక్షల పైనే వస్తాయి, అవి కడతావా నువ్వు అని ధీరజ్ అడుగుతూ ఉంటే, రే నన్ను కన్నందుకు తండ్రిగా అతని బాధ్యత అని సాగర్ అంటూ ఉంటాడు. కొడుగ్గా పుట్టినందుకు కన్న తల్లిదండ్రులకు తోడుగా ఉండడం కన్న కొడుగ్గా నీ బాధ్యత, నీలాగా ఎవరు లెక్క కట్టరు. ఇప్పుడు నువ్వు డిస్కషన్స్ ఏం అవసరం లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా, నాన్నకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో, నిన్నెవ్వరు ఆపరు నాన్న, అంతే కదా అని ధీరజ్ అంటూ ఉంటే, అవునరా అంతే, దొంగతనంగా ఉద్యోగం కొనుక్కోవడం, ఆ రక్తపు కూడుతో తిండి తినడం తప్పు అని చెప్తే అది వాడికి ఎక్కడలేని కోపాన్ని, రోషాన్ని తెచ్చింది. నిజంగా అంత రోషం ఉన్నోడే అయితే నా 5 లక్షలు నాకు కట్టమని చెప్పు అని రామరాజు అడగడంతో, కడతాను, ఖచ్చితంగా కడతాను, నాకు కాస్త టైం ఇవ్వండి అని సాగర్ అంటూ ఉంటే, నిన్నెవడరా నమ్మేది, ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెవరు, నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అంటే అని రామరాజు అంటూ ఉంటాడు. ఇది కూడా పాయింట్ ఏరా నడిపోడా, అయినా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఎందుకురా, నాన్న డబ్బులు నాన్నకి ఇచ్చేసి వెళ్ళిపో అని ధీరజ్ అడుగుతూ ఉంటే, ఎప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళరా అని సాగర్ అంటాడు. మరి 5 లక్షలు తెచ్చేవకపోతే నాన్న నిన్ను గుమ్మం దాటనివ్వను అంటున్నారు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే చచ్చినట్టు ఎప్పటికెప్పుడు 5 లక్షలు కట్టి తీరాల్సిందే అని ధీరజ్ అంటూ ఉంటే, ధీరజ్ మాటలకి వేదవల్లి అయితే అర్థం కాక బాధపడుతూ ఉంటుంది. నిర్ణయం నీ చేతిలో ఉంది, ఏం చేస్తావో డిసైడ్ అవ్వు, వెళ్తాన్రా, 5 లక్షలు కట్టిన తర్వాతే వెళ్తాను అంటూ సాగర్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వదిన, అన్నయ్యని ఆపడం కోసమే డబ్బుల ప్రస్తావన తీసుకొచ్చాను, ఐఎమ్ వెరీ సారీ వదిన అని ధీరజ్ నర్మదాకి సారీ చెప్తూ ఉంటే, నువ్వు సారీ చెప్పడం కాదు ధీరజ్, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని నర్మద అంటుంది. రే చిన్నోడా, నాకు తెలుసురా, ఈ ఇంటికి ఏదైనా సమస్య వస్తే నువ్వు మాత్రమే పరిష్కరించగలవని, ఈ ఇల్లు 3 ముక్కలు అవ్వకుండా నువ్వు మాత్రమే కాపాడగలవని నాకు తెలుసురా అంటూ వేదవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇంట్లో జరిగింది మొత్తం, సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడన్న విషయం చెప్తూ ఉంటుంది. అయితే ఇంతలో అక్కడికి చందు వచ్చి, ఎవరు ఫోన్లో అని అడుగుతూ ఉంటే, మా అమ్మ బా అని వల్లి అడుగుతూ ఉంటే, ఇంట్లో గొడవ గురించి మీ అమ్మతో చెప్పావా అని చందు అడుగుతాడు. చెప్పాను అని వల్లి నోరు జారడంతో, మారవా ఎక్కడ విషయాలన్నీ చెప్పడం మానుకోవా అని చందు అరుస్తూ ఉంటే, నీకోసమే చెప్పాను బావా, ఇందాక మీ అన్నదమ్ముల మధ్య పెద్ద గొడవ జరిగింది కదా, సాగర్ మరిది గారు మిమ్మల్ని మీ మంచితనాన్ని అపార్థం చేసుకొని ఎక్కడ మీ మీద పగ పెంచేసుకుంటాడోనని బోల్డంత భయమేసింది బా, అదే భయాన్ని మా అమ్మతో చెప్పుకున్నాను బా, అంతే అని వల్లి కవర్ చేస్తూ ఉంటుంది. చూడు, మా మధ్య ఎన్నిసార్లు గొడవ జరిగినా సరే, ఎంత పెద్ద గొడవ జరిగినా సరే, మా అన్నదమ్ములు ఎప్పటికీ రామలక్ష్మణులానే ఉంటాం, ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అలాగే రేపటి వరకు మీ అమ్మ మాటలు పట్టుకొని కాపురాన్ని కూల్చేసుకునేదాకా తెచ్చుకున్నా, మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకోకు అని చందు అంటూ ఉంటే, అయ్యో లేదు బా, నేను అసలు మా అమ్మ మాటే వినను, అసలు చెప్పే అవకాశం కూడా నేను ఇవ్వను అని వల్లి అంటుంది. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, పైగా కడుపుతో ఉన్నా, దానికి తగ్గట్టుగా నడుచుకో అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాగర్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటే, ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన నీది కాదు, మా నాన్నది, అంతేనా, మాట్లాడవేంటి సాగర్, మా నాన్న చెప్పడం వల్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని నువ్వు ఇప్పుడు ఎంత గొడవ చేసావు, అవునా
అని నర్మద అడుగుతూ ఉంటే, ఓ మంచి సలహా ఇచ్చినప్పుడు ఎవరు చెప్తే ఏంటి అని సాగర్ అంటాడు. ఏంటి మంచి సలహా? ఆనందంతో కలిసి ఉంటున్న కుటుంబాన్ని ముక్కలు చేయడం సలహానా? మీ నాన్నకి మీ అమ్మకి కడుపు కోత పెట్టడం మంచి సలహానా అని నర్మద నిలదీస్తూ ఉంటే, మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నిజంగా ఆయన బాధపడేవాడే అయితే నన్ను నడి రోడ్డు మీద మా ఆఫీస్ వాళ్ళ ముందు ఆయన నన్ను అవమానించడు. రెండో కొడుకు కుటుంబంతో కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలని నిజంగా తపన పడే తండ్రి అయితే ఇంట్లో అందరి ముందు ప్రతిసారి నన్ను దొంగ దొంగ అని అవమానించడు. నేను దొంగదారిలో జాబ్ కొనుక్కొని రక్తపు కొడు తింటున్నానని అసహ్యంగా మాట్లాడు. నేను ప్రేమగా తీసుకొచ్చిన బట్టల్ని తగలబెట్టడు అని సాగర్ అంటూ ఉంటే రామరాజు వాళ్ళు వింటూ బాధపడుతూ ఉంటారు. నువ్వు మోసం చేసి జాబ్ కొనుక్కున్నావన్న కోపం తప్ప మావయ్య గారికి నీ మీద ఇంకా ఎలాంటి కోపం లేదు. అది నీకు అర్థం కావట్లేదు అని నర్మద అంటుంది. ఆయనకి రైస్ మిల్లో మూటలు మోసే కొడుకు కావాలి తప్ప గౌరవంగా జాబ్ చేసుకునే కొడుకు అక్కర్లేదు. ఈ విషయం నీకు అర్థం కావట్లేదు అని సాగర్ అంటూ ఉంటే, సాగర్ నువ్వు మా నాన్న మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గొడవలు తెచ్చుకుంటున్నావు, సంతోషంగా ఉన్న ఇంట్లో గొడవలు పెడుతున్నా అని నర్మద అంటూ ఉంటే, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సమస్యలు తెచ్చుకోవడం కాదు, బాగుపడాలని కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్నానని సాగర్ అంటాడు. సాగర్ నువ్వు మా నాన్న మాటలు విని ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, తెలుసుకో అని నర్మద అంటూ ఉంటే, మీ మావయ్య కంటే మా మావయ్యే మంచోడు, ఈ విషయంలో నా నిర్ణయమే కరెక్ట్, నీ సలహాలు నాకేం అక్కర్లేదు. అయినా 5 లక్షలు ఇచ్చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు కదా, ఇస్తాను, ఖచ్చితంగా ఈ నరకం నుంచి బయటపడతాను అంటూ సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ప్రేమ అయితే సాగర్ మాటలకు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ప్రేమ, అయ్యయ్యో ఇదేంటే బాబు, నీ ప్రాణానికి ప్రాణమైన మీ నర్మద అక్కని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టకుండా నీ నుంచి దూరం అవ్వకుండా ఆపినందుకు ఆనందంతో ముద్దులతో హగ్గులతో నన్ను ముంచేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వేంటే కన్నీటితో వెల్కమ్ పలికావు అని ధీరజ్ అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ రా అంటూ ప్రేమ ధీరజ్ని పట్టుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఏ ప్రేమ బంగారం, ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా అని ధీరజ్ అంటూ ఉంటే, అవును చిన్నపిల్లనే అనుకోరా, నాకు దగ్గరైన వాళ్ళు దూరం అవుతారన్న ఆలోచనని నేను తట్టుకోలేను. అలాంటిది ఇందాక గొడవలో నర్మదక్క ఈ ఇంటి గుమ్మం దాటి వెళ్ళిపోతుందేమోనని భయంతో నా గుండె ఆగి ఆగి కొట్టుకుందిరా, ఆ తడి ఇంకా తగ్గలేదు, కావాలంటే చూడు అని ప్రేమ అంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీరు ముందే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.